ఇవాళ గాంధీ భవన్లో డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ సమావేశం కానున్నారు. 2 రోజుల పాటు డీసీసీ అధ్యక్షులతో విడివిడిగా సమావేశం కానున్నారు మీనాక్షి నటరాజన్. డీసీసీలు తమ జిల్లా రిపోర్ట్తో సహా హాజరు కావాలని ఆదేశించారు. ఈ నెల 15న మంత్రులతో మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ కానున్నారు. పార్టీ బలోపేతం, కొన్ని జిల్లాల్లో అంతర్గత కుమ్ములాటలు, ఎస్ఐఆర్ ప్రక్రియ తదితర అంశాలపై నేతలతో చర్చించనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్. సంధ్య, తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బిజీగా నేతలందరితోటి వరుస భేటీలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. నిన్న ఉదయం 8:30 గంటలకు హైదరాబాద్ వచ్చిన మీనాక్షి నటరాజన్ నిన్న మొత్తం పార్లమెంట్ సభ్యులు, లోక్సభ, రాజ్యసభకు సంబంధించిన సభ్యులతో పాటు ఇతర నేతలు కొంతమందిని కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్లో కూడా ఆమె క్యాంప్ కార్యాలయంలో కలవడం జరిగింది. ఈరోజు గాంధీ భవన్ వేదికగా మొత్తం డీసీసీ అధ్యక్షులతోటి, ఎమ్మెల్యేలతోటి, అదేవిధంగా జనరల్ సెక్రటరీలు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఇట్లా విడతల వారీగా కొంతమందికి షెడ్యూల్ ఖరారు చేయడం జరిగింది. ఈరోజు రేపు 2 రోజుల పాటు వరుసగా పార్టీకి సంబంధించిన బలోపేతం పైన చర్యలు తీసుకోవడానికి ఆమె నిర్ణయించారు. అయితే దీనికి సంబంధించి కూడా కొంతమందికి ఈరోజు షెడ్యూల్ ఖరారు చేయడం జరిగింది. 10:30 గంటల నుంచి కూడా వరుసగా గాంధీ భవన్ వేదికగా సాయంత్రం వరకు కూడా వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా పార్టీకి సంబంధించి చాలా చోట్ల ఇంటర్నల్గా వివాదాలు, గొడవలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడవచ్చు, ఇటీవల కాలంలో కామారెడ్డితో మొదలు పెట్టుకుంటే చాలా ఇష్యూస్ అన్నీ కూడా వరుసగా కాంగ్రెస్ పార్టీ పైన నిన్న ఎల్బీ నగర్ ఇష్యూస్, ఫ్లెక్సీ వార్కి సంబంధించిన దాకా వరుస వివాదాలు వెంటాడుతున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి జైరాబాద్ ఎపిసోడ్ కానీ, అదేవిధంగా చేవేళ్ళకి సంబంధించి కానీ, రాజేంద్ర నగర్కి ఎపిసోడ్ కానీ, అట్లా చాలా అంశాలకు సంబంధించి కూడా మొత్తం మీద ఈ వివాదాలు అయితే చుట్టుముడుతున్న పరిస్థితి. ఆఖరికి పెద్ద ముఖ్యమైన నేతల మధ్య కూడా ఈ మనస్పర్ధలు, వివాదాలు అయితే చోటు చేసుకున్న పరిస్థితి. వరంగల్ వంటి కేంద్రంలో ఇక్కడ మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య వివాదం తారాస్థాయికి అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితి. నిన్న కొండా సురేఖ కూడా మరోసారి వచ్చి కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యి అంశానికి సంబంధించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. సో మొత్తం మీద ఇట్లా ఈ వివాదాలన్నీ ఉన్న చోట్ల నేపథ్యంలో వీటికి సంబంధించి ప్రత్యేకంగా డిస్కషన్ చేయాలని చూస్తున్నారు. తుంగతుర్తి వంటి చోట్ల కమిటీలకు సంబంధించిన వివాదాలు కూడా నడుస్తున్నాయి. ఇప్పటికీ ఇంకా కొన్ని చోట్లకు సంబంధించి దాదాపు 10-12 నియోజకవర్గాలకు సంబంధించి కమిటీలు కూడా ఇంకా ఇప్పటివరకు కూడా కంప్లీట్ చేయలేదని చెప్పేసి భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయా కమిటీలలో ఎక్కడెక్కడ ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు డీసీసీ అధ్యక్షులతో ఈ రోజు నుంచి రేపటి వరకు కూడా వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహించున్నారు. ఈ డీసీసీ అధ్యక్షులతో పాటు నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా ఎవరైతే ఉన్నారో వారిని, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్లతో కూడా ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. వీటితో పాటు కొన్ని చోట్లకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా తాము ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కలిసేందుకు కొంతమంది ఇప్పటికే టైం తీసుకోవడం జరిగింది. సో మొత్తం మీద ఈరోజు రేపు 2 రోజుల పాటు ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అందరితోటి భేటీ అయిన తర్వాత ఎల్లుండి 17న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మంత్రులతో కూడా ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా ఎస్ఐఆర్ సంబంధించిన అంశంతో పాటు కమిటీలకు సంబంధించిన ఇష్యూస్, పార్టీ స్ట్రెంత్ అండ్ బలోపేతానికి సంబంధించిన అంశాలపైనే అవి ప్రధానంగా ఫోకస్ చేసిన పరిస్థితి. వీటితో పాటు కార్పొరేషన్ పదవులకు సంబంధించిన వాటికి సంబంధించి కూడా డిస్కషన్ చేయాలని కూడా భావిస్తున్నారు. ఇప్పటికే నిన్న సాయంత్రం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు వేం నరేందర్ రెడ్డితో కూడా ప్రత్యేకంగా భేటీ అయిన నేపథ్యంలో మరోసారి కూడా ఎల్లుండి మంత్రులతో భేటీ అయిన తర్వాత వీటికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సంధ్య. రైట్ ప్రతాప్.